వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హనుమకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ ఏం చెప్తూ ఉన్నాయి? పుష్ప 2 రిలీజ్ అప్పుడు రేవతి అనే మహిళ తొక్కిస్లాట్ లో తమ ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి ఎంటైర్ పుష్ప టీం కూడా ఆన్ ది స్పాట్ లోనే మానవతా దృక్పథంతో 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆమె కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు కూడా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి పుష్ప 2 అనేది ఒక తెలుగు మూవీ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్నలను పొందుతూ 1000 కోట్ల కలెక్షన్ తో ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం. ఆ మహిళ చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఎంటైర్ టీం కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి పుష్ప టీం మరియు అల్లు అర్జున్ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ కోర్టుకి రావడం జరిగింది. మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అని తెలుసుకుందాం. ఇందాక మీరు చెప్పినట్టు, మా సీనియర్ సార్ చెప్పినట్టు పోలీసులు హైప్ చేస్తున్నారు అనేది నిజం, సత్యం. ఇందులో అల్లు అర్జున్ ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది. సరే, మహిళ ప్రాణం కోల్పోయింది అనుకుందాం. ఇక్కడ ఎవరి మీద సెక్షన్ల మీద, ఏ సెక్షన్ మీద కేసు పెట్టాలంటే పోలీసుల మీదనే 194 BNSS పెట్టాలి. ఎందుకంటే దే ఓన్లీ హైపింగ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ డ్యామేజింగ్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. అది 194 పోలీసుల మీదే పెట్టాలి ఇక్కడ. అది నా అభిప్రాయం, అంతే. సరే, ఒక తెలుగు మూవీ అనేది ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది మన్నలు పొందుతున్న ఈ సమయంలో అన్ఫార్చునేట్లీ పుష్ప 2 రిలీజ్ అప్పుడు రేవతి అనే ఒక మహిళ తొక్కిసలాట చనిపోవడం చాలా బాధాకరం. బట్ దీనికి సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు అనేది కొంత ఇబ్బంది కలుగుదని చెప్పేసి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు అల్లు అర్జున్ గారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, మన సొంత వ్యక్తి చనిపోయినప్పుడు మన బాధ విచారం వ్యక్తం చేసినాం, అది పక్కకు పెడదాం. ఇంతకుముందు ఐపీసీలో 159 ఉండే అఫ్రే, అంటే పబ్లిక్ పీస్ డ్యామేజ్ అయినప్పుడు అవన్నీ పరిగణలోకి తీసుకునే ఈ యాజమాన్యం వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సింది ఉండే. అది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయినట్టు, పోలీసు కూడా ఫెయిల్ అయినట్టు. సో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు? జనరల్ గా వాళ్ళు ఏం అరెస్ట్ చేస్తారో మనకు తెలియదు, కానీ 41 CRPC ఉంది. ఆయన దొంగ కాదు, ఆయన ఎస్కేపర్ కాదు, అబ్స్కాండర్ కాదు, ఆయన ఏమన్నా ఇది ఫిజిటివ్ అఫెండర్ అంటే వేరే దేశానికి ఎగిరిపోయే వ్యక్తి కాదు. కాబట్టి కొంచెం ఆయనను రికగ్నైజ్ చేసి ఆయనకు కావాల్సిన 41 CRPC నోటీసులు ఇచ్చి ఆయనకు ఇంటిమేట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏదైనా చేయాల్సింది ఉండే. ఇప్పుడు ఆయనకు డ్యామేజ్ అయిందంటే మొత్తం సొసైటీకి డ్యామేజ్ అయినట్టే, మన ఇండియాకి డ్యామేజ్ అయినట్టే. ఎందుకంటే ఆయన మన ఇండియాను ఒక స్టేజ్కి తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు బాహుబలి కూడా అట్లే జరిగింది. మన యొక్క తెలుగును, చరిత్రను వాళ్ళు పైకి తీసుకుపోయినారు. ఈయన కూడా తీసుకుపోతున్నాడు. దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో హైప్ కోసం. సరే, ఈ తొక్కిస్లాట్ లో చనిపోయిన మహిళ రేవతి గారి పట్ల మానవతా దృక్పథంతో ఎంటైర్ పుష్ప టీం కూడా ఇమ్మీడియట్ స్పందించారు. అల్లు అర్జున్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆన్ ది స్పాట్ ఇవ్వబోతున్నాము, ఇలా జరగడం చాలా బాధాకరం చెప్పారు. దీనిపై అది ఆయన అన్ని సెక్షన్లు, అన్ని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఓవర్టేక్ చేసి మరి తన సొంతంగా తను ప్రకటించుకున్నది ఏంటంటే ఒక కంపెన్సేషన్ ఇచ్చిండు. సరే, ఫర్దర్గా ఏమి ఇస్తాడు, తర్వాత ఏమి ఇయ్యాడు తర్వాత సంగతి. పబ్లిక్ మాత్రం ఒక ఉదార భావాన్ని, తన యొక్క ఉనికిని చాటు చెప్పుకున్నాడు, తన యొక్క ధైర్యాన్ని అందరికీ చూపించిండు.